జయగోపాల్ గారు నాకు 2000 సంవత్సరంలో నాకు పరిచయం. అది శ్రీరామూర్తి గారు ఇంటి దగ్గర ఒక సమావేశం అయితే ఆ సమావేశాల్లో నేను ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే ఎవరిని పిలుద్దామనుకుంటే అప్పుడు జయగోపాల్ గారిని పిలవడం జరిగింది. అప్పటి నుంచి మనం చనిపోయిన వరకు కూడా ఆయన స్నేహంగా ఉన్నాను. అయితే ఆయన కోసం ఆయన మాటలు ఆలకించడానికి కొరకు మధ్యాహ్నం నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు క్యారేజ్ పట్టుకెళ్ళేవాడిని. ఆయన ఉదయం తినేవాడు భోజనం, మధ్యలో ఏమి తినేవాడు, టీ తాగేవాడు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ హాస్టల్లో ఆయన లేకపోతే ఆ హాస్టలే లేదు. ప్రతిదీ కూడా జయగోపాల్ జయగోపాల్ జయగోపాల్. ఏ ప్రిన్సిపాల్ వచ్చినా సరే. ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని అంటే ఆయన మాటల్లో చాలా విషయాలు తెలుసుకునేవాడిని. జయగోపాల్ గారు అంటే ఆయన మేధాశక్తి అతీతమైనది. ఫ్రెండ్షిప్ కోసం చెప్పేవాడు. అదేవిధంగా యూరప్ ఖండాల కోసం చెప్పేవాడు. ఆ డేట్స్ వాటి తాలూకా వివరాలు అన్నీ కూడా ఆయన మైండ్లో విషితులైనటువంటి గొప్ప వ్యక్తి జయగోపాల్. మీకు ఒక విషయం తెలిసి ఉండొచ్చు, పెద్దవాళ్ళకి ఎవరికి తెలిసి ఉండొచ్చు. గతంలో బీజేపీ గవర్నమెంట్ రథయాత్ర పెట్టింది. ఆ రథయాత్ర లాల్ కృష్ణ అద్వానీ ప్రారంభిస్తే ఇక్కడ జయగోపాల్ సింపుల్ యాత్ర పెట్టాడు. అంటే ఎంత ధైర్యం ఉండాలండి ఆయనకి. అది ఎన్నో ఎన్నో ఎన్నో. అదేవిధంగా ఈ అరబ్ కంట్రీస్లోని మహిళలు చంపేస్తుంటారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరు ప్రేమించకూడదు. ఒక ప్రేమించి వాళ్ళు ఏమైనా గర్భిణీ స్త్రీలు అయితే ఆ జైల్లో పెట్టి డెలివరీ అయిన తర్వాత ఒక రోజు తీసుకొచ్చి శుక్రవారం పాటు చంపేస్తూ ఉంటారు, ఊరు తీసిస్తారు. వీటిని ఖండించి ఎంతోమంది ప్రాణాలు కాపాడండి జయగోపాల్ గారు. జయగోపాల్ గారు కూడా చెప్పుకోవాలంటే ఈరోజు మావోయిస్టు పార్టీలు గతంలో ఉన్నా, పౌర హక్కుల సంఘంలో ఉన్న వాళ్ళైనా, అదే కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నారైనా సరే ముందు హేతువాద అయ్యి ఉండాలి. మార్క్స్ చెప్తాడు క్లియర్గా, కమ్యూనిస్టు హేతువాద అవ్వాలి, హేతువాద కమ్యూనిస్ట్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చైతన్యంలో ఉంటాడు. అదే జయగోపాల్ గారు. ఆయన రచనలు కానీ ఆయన మాటలు కానీ ఎన్నో రోజులు ఎన్నో గంటలు ఆయన కూర్చొని మాట్లాడుకున్న రోజులు నాకు ఉన్నాయి. ఆయన అలాంటి వ్యక్తి మరలా రాడు. అయితే ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జయగోపాల్ అనే మేధావి ఎవరు లేరు. ఆయన పుస్తక రచనలో కానీ మాటల్లో కానీ ఏదైనా సరే ఎన్నో పుస్తకాలు ఇంకా ప్రింట్ అయ్యవలసి ఉంటుంది. ఈ రోజు మనందరం కలిసి ఒక పని చేయవలసింది. చాలా మంది మిత్రులు వచ్చున్నారు తెలంగాణ నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఆయన కూడా ఒక మన పెరియార్ పక్కన ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి. బీచ్ రోడ్ పెరియార్ పక్కనే చేయాలి. పెరియార్ విగ్రహం కోసం చాలా ఆయన కృషి చేశాడు. ఆ విషయాలను కూడా ఇప్పుడు చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చేస్తారు. మన విశాఖపట్నంలో బీచ్ రోడ్లో పెరియార్ పక్కనే మన జయగోపాల్ కట్టడానికి ఇప్పుడున్నటువంటి కమిటీ టీఎంసీలో మనం మాట్లాడి ఆ కౌన్సిల్లో ఒక తీర్మానం చేసి ఆయన విగ్రహం కానీ మనం పెట్టినట్టయితే చిరస్థాయిగా ఆయన మన తెలుగు ప్రజల్లో ఉంటాడని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.